సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మోంతా హెచ్చరికలతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. మరింత సమాచారం శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం తుఫానుగాను, ఆ తర్వాత తీవ్ర తుఫానుగాను మారుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పటికే అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షం 27, 28, 29 మొత్తం 3 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఏదైతే ఈరోజు 27వ తేదీని గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలాగే 28వ తేదీని గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, 29వ తేదీని 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కూడా విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం 28, 29 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలోని 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పారు. మత్స్యకారులు ఏదైతే 29వ తేదీ వరకు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతోపాటు ప్రధానంగా అయితే ఇప్పుడు వరి కోతల సమయంలో పంట చేతికి వచ్చే సమయం నేపథ్యంలో కోతలు ఎవరు కోయవద్దని, ఏదైతే కోసిన పంట ఉంటుంది ఆ పంటను కూడా జాగ్రత్త పరుచుకోవాలి, కళ్ళాల్లోకి చేర్చుకోవాలని కూడా రైతులకి ఇప్పటికే అధికారులు సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి. దాంతోపాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని మండల కేంద్రాల్లోనూ కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్న పరిస్థితి. తుఫానుపై అవగాహన కల్పించేందుకు ఏదైతే ప్రధానంగా ఆ ప్రాంతాలు ఉన్నాయో తుఫాను ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే ప్రజలని అప్రమత్తం చేసినట్లు, ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ప్రధానంగా తుఫాను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. 27, 29, 28 తేదీల్లో మొత్తం సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి. అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం వర్షం పడుతుంది. సముద్రంలో కూడా కొంత నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ అయితే మత్స్యకారులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతులు ఎక్కడ పొలాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు చెప్పారు. రైతులు పరిస్థితి కూడా ఏదైతే తుఫాను ప్రభావం తీవ్రం దాలిస్తే రైతులు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. అయితే మరి ఇంకా 2 రోజుల పాటు ఈ తుఫాను ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.